ఈరోజు మనం నాటుకోడి గోంగూర కర్రీ చేద్దాం. ఈరోజు సండే కదా, ఏదైనా నాన్ వెజ్ తినకపోతే మనకి మొత్తం దిగదు కదా. కాబట్టి ఈరోజు సండే నాటుకోడి విత్ గోంగూర కర్రీ చేద్దాం. ఈరోజు మనము ఆదివారం కదా, మంచి రెసిపీ చేద్దామని నాకు ఐడియా వచ్చింది. ఇది ఏంటంటే నాటుకోడి గోంగూర కర్రీ ఎలా చేయాలో మనం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ముందు ఒక్కొక్కటి వేసుకుందాం. ఫస్ట్ ఈ చికెన్లో మనం చికెన్ బాగా కడుక్కొని, నేను ఇక్కడ 1 కేజీ చికెన్ లైవ్ చికెన్ తీసుకుంటే దాన్ని అన్ని పొట్టు అన్నీ తీసేగా, కాళ్ళు బుర్ర అన్నీ తీసేగా నాకు 570 గ్రామ్స్ వచ్చింది. ఈ 570 గ్రామ్స్ నేను ఇప్పుడు మ్యారినేట్ చేస్తాను. ఒక్కొక్కటి వేసి మ్యారినేట్ చేస్తాను. ఫస్ట్ పసుపు, ఉప్పు, కారం. నేను సొంతంగానే కారం తయారు చేసుకున్నాను. ఇది కొనేది కాదు. ఈ కారం వేస్తున్నాను. నేను కొంచెం కారం ఎక్కువే వేస్తున్నాను. జీరా పౌడర్, కొంచెం నూనె, వేసి మ్యారినేట్ చేసుకుంటాం ఒక 10 నిమిషాల పాటు. పెరుగు కూడా కొంచెం మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈలోగా గోంగూర రెడీ చేద్దాం. మన రెసిపీ ఏంటంటే నాటుకోడి గోంగూర కర్రీ. నేను ఇక్కడ ఈ ఒక 1/2 కేజీ చికెన్కి ఈ మాత్రం గోంగూర తీసుకున్నాను. ఇది చాలా పుల్లగా ఉంటుంది, అందుకనే ఈ మాత్రం సరిపోతుంది. మళ్ళీ ఇంకా ఎక్కువ అయితే పులుపు ఎక్కువైపోతుంది, టేస్ట్ మారిపోతుంది. తర్వాత చికెన్ వాసన తగ్గి గోంగూరగా ఎక్కువైపోతుంది. కాబట్టి నేను ఈ మాత్రం తీసుకున్నాను. మీరు కూడా ఈ మాత్రం తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. పుల్ల గోంగూర అయితే మాత్రం. నూనె వేసుకోదాం. చూడండి, ఈ విధంగా దీని నిండగా మనం గోంగూర వేసాం. ఎలా తగ్గిపోయిందో జస్ట్ కలుపుతూ ఉండాలి. పసుపు కారం ఏమీ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వేస్తాం కాబట్టి. దీనిలో కొంచెం లైట్గా కింద అడుగంటుంది కాబట్టి కొంచెం లైట్గా నీళ్ళు వేద్దాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో వేసి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇది తర్వాత మనం నీళ్లు వేసుకొని అందులో కలిపేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలి. వేసి బాగా ఈరోజు మనం నాటుకోడి గోంగూర
కర్రీ చేద్దాం. ఈరోజు సండే కదా, ఏదైనా నాన్ వెజ్ తినకపోతే మనకి మొత్తం దిగదు కదా. కాబట్టి ఈరోజు సండే